బాబు కొట్టిన దెబ్బ ఎలా ఉంటుందో అర్థం కాక ఇంకా బేతావహులై ఆర్తనాదాలు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గ్రౌండ్ లెవెల్లో చాలా బలంగా వెళ్ళిందన్నటువంటి విషయం అర్థమైపోతుంది. ఐవీఆర్ఎస్ కాల్స్ చివరికి పోలింగ్ బూత్కి వెళ్తున్న సందర్భంలో కూడా వచ్చినాయి. దాని ఫలితం ఎలా ఉంటుందో అర్థం కాక తల్లడిల్లుతున్నారు. అదే సందర్భంలో సంక్షేమ పథకాలు ఎక్కువ ఇస్తానన్నటువంటి బాబు పాయింట్లు, ఎస్పెషల్లీ పెన్షన్లు వృద్ధులని బాగా తాకినవి. 4,000 రూపాయలు నెల నెలా ఇస్తానంటమే కాదు, ఒకేసారి 7,000 రూపాయలు ఇస్తానంటం కూడా తాకింది. గతంలో ఆ విషయంలో మాత్రం చంద్రబాబు తప్పు చేయలేదు, పెంచుతానన్నట్టు పెంచారు కాబట్టి ఇస్తారు అన్నటువంటి. అట్లా నిరుద్యోగ భృతి జగన్ ఉన్నప్పుడు అయితే ఇవ్వలేదు, కానీ చంద్రబాబు నాయుడు చివరిలో అయినా ఇచ్చారు. ఇప్పుడు పవన్ కూడా తోడున్నారు కాబట్టి ఇచ్చేస్తారని నమ్మినటువంటి యువతరం అటుకి ఓట్లేశారు అన్నటువంటి పాయింట్ వీళ్ళకు ఉన్నటువంటి లెక్క. వీటి మీదన ప్రస్తుతం అయితే అయోమయంలో ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో రిజల్ట్ తెలిసేదాకా, రేపు ఎగ్జిట్ పోల్స్ దాకా వీళ్ళ ఉత్కంఠ అట్లాగే ఉంటుంది, టెన్షన్ అట్లాగే ఉంటుంది. ఇందులో పోయి ఉండొచ్చా, ఓ పక్కన గెలుస్తామన్న ధైర్యం, రెండో పక్కన ఇదేమైపోతుందో అన్న భయం. ఫైనల్గా ఒకటి సాయంత్రానికి కొంత క్లారిటీ వస్తుంది. ఆ రోజున పోయింది అంటే గనక ఎగ్జిట్ పోల్స్లో ఇక వీళ్ళని శాంతం నిరాశపడిపోతారు.